తెలంగాణ రాష్ట్రంలో ఎండిపోయిన పంటలను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కరువు బృందాలను నియమించి పరిశీలించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శనివారం తుమ్మల వీరారెడ్డి అధ్యక్షతన నల్గొండలో జరిగిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శనివారం తుమ్మల వీరారెడ్డి అధ్యక్షతన నల్గొండలో జరిగిన జిల్లా కమిటీ సమావేశానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తక్షణమే నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఏఎంఆర్పి కింద వేసిన పంటలను కాపాడడానికి కృష్ణా జలాల్లో చెరువులు నింపడం ద్వారా పశుపక్షాలకు నీటి వసతి వస్తుందని చెప్పారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని నల్గొండ జిల్లాలో త్రాగునీటి కోసం గుర్తించిన చెరువులన్నింటినీ నింపేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. వానాకాలం వేసవి పంటలో యాసంగిలో 30% కూడా వరి పంట వేయలేదన్నారు. వేసిన వరి పంట కూడా ఎండిపోతుందని, ముఖ్యంగా చాలా ప్రాంతాలలో పండ్ల తోటలు ఎండిపోతున్నాయని రైతులు తీవ్ర ఆందోళనలతో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలను కాపాడుకోవడం కోసం గ్రామాలలో పదుల సంఖ్యలో బోర్లు వేస్తున్నా పడడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కరువు బృందాలను ఏర్పాటు చేసి పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఏఎంఆర్పి కింద ఉన్న చెరువులను నింపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలతో పాటు తక్షణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరారు. మరి ముఖ్యంగా రైతులు రబీలో రైతు బంధు కోసం వేచి చూస్తున్నారని, 2 లక్షల రుణమాఫీ కోసం కూడా ఎప్పుడు చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ధరణిలో పేర్కొన్న భూ సమస్యలను తక్షణమే పరిష్కరించుటకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తెల్ల రేషన్ కార్డులు ఉంటేనే వర్తింపజేస్తానని ప్రభుత్వం ప్రకటించిందని, కానీ లేని వారికి ఎప్పటిలాగా ఇస్తారో చెప్పాలని అన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వేసవి దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మంచినీటి సమస్య, పంట నష్టం, కరువు తదితర సమస్యలను దృష్టిలో ఉంచుకుని పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, డబ్బికారి మల్లేష్, బండ శ్రీశైలం, కందాల ప్రమిళ, పాలర్గు నాగార్జున, ప్రభావతి, సిహెచ్ లక్ష్మీనారాయణ, సైద్ హసం తదితరులు పాల్గొన్నారు.